హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ లిరికల్ స్టేటస్ వీడియో అనేది కైనమాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. డెమోని ఒక 5 సెకండ్స్ ప్లే చేసి వినిపించిన తర్వాత మీకు నచ్చిన ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇదే వీడియోని ముందుగానే క్రియేట్ చేసి ఫుల్ డెమోని టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. చూడాలనుకుంటే వెళ్ళండి. టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంది. ఇదే వీడియోలో నేను మీకు కైనమాస్టర్ గురించి కూడా చెప్తాను. ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు చాలా బాగా ఖచ్చితంగా నచ్చుతుంది. ఓకేనా? సో డెమో చూడండి. నా లైఫ్లో ఇదే నా ఫస్ట్ లవ్. నువ్వే. డెమో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. డైరెక్ట్గా లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ కైనమాస్టర్ గురించి కూడా చెప్తాను అన్నాను కదా, ఇప్పుడు నేను వాడుతున్నది కొత్తది, చాలా బాగుంది. చాలామంది కూడా చేసుకున్నారు. అయితే ఆల్రెడీ మనకి టెలిగ్రామ్లో పెట్టేశాను లింక్, కావాలితే వెళ్ళి చూడండి. మీకు ఇప్పుడు లాస్ట్ పోస్ట్ అదే ఉంటుంది. ఓకేనా? సో టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంటుంది. క్రియేట్ చేసుకుందాం. కైనమాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసి 9:16లో అడ్వాన్స్డ్ ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ వచ్చేసి 5 సెకండ్స్ పెట్టి, ఇది 5 సెకండ్స్ పెట్టి క్రియేట్. మీడియా బ్రౌజర్ ఓపెన్ అయింది. ఇమేజ్ అసెట్స్ ఒక బ్లాక్ ఇమేజ్, బ్యాక్ వచ్చేయండి. మన మీడియా బ్రౌజరే ఓపెన్ అవుతుంది. మళ్ళీ బ్యాక్ వస్తే ఇప్పుడు మీరు ఎవరు ఫొటోస్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ మీకు నచ్చినవి మంచివి ఎన్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫొటోస్ అనేది మీ ఇష్టం కాబట్టి నేను కొన్ని ఫొటోస్ని స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇలా కొన్ని ఫొటోస్ని యాడ్ చేసుకుని పైన ఇంటూ మార్క్. ఒకవేళ వచ్చిన ఫోటో వస్తే మళ్ళీ డిలీట్ చేసేద్దాం. ఓకే, కొన్ని ఫొటోస్ అయితే యాడ్ అయిపోయినాయి. ఫోటోని ప్రతి దాన్ని మిడిల్లోకి జరుపుకోవాలి. ఎలా అంటే ఫోటోని క్లిక్ చేసి ప్యాన్ అండ్ జూమ్లో 2 ఫింగర్స్ పెట్టి ఇలా మిడిల్లోకి జూమ్ చేసుకొని ఈక్వల్ బటన్, బ్యాక్ బటన్, ఇలా ప్రతి ఫోటోని ప్యాన్ అండ్ జూమ్లో మాన్యువల్గా ఇలా జూమ్ చేసుకొని ఈక్వల్ బటన్, బ్యాక్ బటన్. ఓకేనా? ప్రతి ఫోటోని చేస్తున్నాను. చూడండి, చిన్న రిక్వెస్ట్ అందరికీ ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్ కూడా హెల్ప్ అవుతుంది. ఒక లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళైతే ఇలాంటి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ పెట్టండి, సూపర్ అని, నైస్ అని, అసమ్ అని పెట్టి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు అందరూ లైక్ చేస్తారని, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారని నమ్ముతున్నాను. ఇది క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో సాచురేషన్ అని ఉంటుంది, కొంచెం పెంచుకోండి. కొంచెం పెంచుకొని కిందకి వెళ్ళండి. అప్లై టు ఆల్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ ఇట్లన్నిటికి సాచురేషన్ అప్లై అవుతుంది కొంచెం లైట్గా. ఓకేనా? ఇప్పుడు డైరెక్ట్గా ఫస్ట్కి వచ్చేయండి. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియో ఉంది కదా, అది ఎక్కడికైతే ఉందో ఇక్కడికి తీసుకోండి. ఈ వీడియోని తీసుకొని ప్లే చేసుకుంటూ వెళ్ళండి. ఫస్ట్ ఈ బ్లాక్ ఇమేజ్ చివరి పట్టుకొని కొంచెం ఎక్కువ దూరం డ్రాగ్ చేసి ఈ లిరికల్ వీడియోని క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీను పక్కనే వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది. ప్లే చేసుకుంటూ వెళ్తే లిరిక్స్ ఎండ్ అయిపోతాయి. కరెక్ట్గా చెప్తాను, 4.2 సెకండ్ల దగ్గర ఎండ్ అయిపోతున్నాయి. ఇలా ఎండ్ అయిపోతున్నాయి కదా. ఇప్పుడు బ్లాక్ ఇమేజ్ని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేయండి. ఇప్పుడు ఈ లిరికల్ వీడియోని క్లిక్ చేసి సిజర్ సింబల్ స్ప్లిట్ కట్ చేయండి. ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది, క్లిక్ చేయండి. ఆడియో బయటకు వస్తుంది. వీడియో ఫైల్ని క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్లో డిలీట్ సింబల్ ఉంటుంది, డిలీట్ చేయండి. ఇక్కడ నుంచి లిరిక్స్ అయిపోయిన తర్వాత ఇలా ఫోటోలు వస్తాయి. ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రావాలి. లేయర్ క్లిక్ చేయాలి, మీడియాని క్లిక్ చేయాలి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క డిఫరెంట్ స్టైల్ ఇంక్ స్ప్లాష్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఇలా తీసుకొని బ్యాక్ వచ్చేయండి. ఇది ఇక్కడికి యాడ్ అయిపోయింది, చూసారు కదా, ఇలా వచ్చింది. ఇది క్లిక్ చేసి కిందకి వెళ్ళి మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీను పక్కన వైట్ బాక్స్ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. ఇది ఫస్ట్ ఈ బ్లాక్ ఇమేజ్ అంటే టెంప్లెట్ని క్లిక్ చేసి ఇంక్ స్ప్లాష్ని కిందకి వెళ్ళి బ్లెండింగ్ అని ఉంటుంది, స్క్రీన్ అప్లై చేయండి, బాగా వస్తుంది. ఓకేనా? ఇదే క్లిక్ చేయండి. టెంప్లెట్ని అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది, టెంప్లెట్ని క్లిక్ చేసి కాంట్రాస్ట్ కొంచెం పెంచండి, ఫోటో నీట్గా కనపడుతుంది. ఓకేనా? ఇప్పుడు ప్లే చేసుకుంటూ వెళ్తే మీకు వైట్ స్క్రీన్ వస్తుంది. ఈ వైట్ స్క్రీన్ దగ్గర ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేయడం. మళ్ళీ జూమ్ చేసుకున్నాను, మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్తున్నాను. చూడండి, ఇలా మళ్ళీ వైట్ స్క్రీన్ దగ్గర ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్, మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు మళ్ళీ ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. ఇలా మీ ఫొటోస్ని మాన్యువల్గా మీరే వైట్ స్క్రీన్ వచ్చిన తర్వాత కట్ చేసుకోవాలి. ఇలా ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. ఓకే, మ్యూజిక్ ఎండింగ్ వరకు వచ్చి ఫోటోని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. ఎక్స్ట్రా ఫోటోని క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్లో డిలీట్ సింబల్, డిలీట్ అయిపోయినాయి. ఓకే, ఫొటోస్ పెట్టడం కంప్లీట్ అయింది. ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రావాలి. లేయర్ క్లిక్ చేయాలి, మీడియాని క్లిక్ చేయాలి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఈ రెడ్ హార్ట్స్ ఉంటాయి కదా, ఇక్కడికి తీసుకోండి టెంప్లెట్ని.
కిందకి వెళ్ళండి, మిక్సర్ అని ఉంటుంది, ఫస్ట్ ఆడియో తీసేయాలి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీను, పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అయింది. కొంచెం ఫార్వర్డ్ చేసుకొని ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళి క్రోమా కీ అని ఉంటుంది, ఎనేబుల్ చేసి కీ కలర్ మాత్రం ప్యూర్ బ్లాక్ పెట్టండి. రైట్ మార్క్. ఇది కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి హార్ట్స్ కనపడే వరకు, ఇలా హార్ట్స్ కనపడే వరకు కొంచెం కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మీరు నేను చేస్తున్నాను చూడండి, మీకు స్క్రీన్ పైన కనపడుతూనే ఉంటుంది. కొంచెం ఈ బ్లాక్ థిక్నెస్ పోవాలి మనకి, ఇలా. ఓకే రైట్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి ప్లే చేద్దాం. ఫస్ట్కి వచ్చాను, ప్లే చేస్తాను చూడండి ఎలా ఉందో తెలుస్తుంది. ఓకే రైట్, చాలా బాగా వస్తుంది. హార్ట్ పార్టికల్స్ చూడటానికి కూడా బాగుంది. ఇప్పుడు మనం ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్, బిట్రేట్ మాత్రం 15 mbps. సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.